తెలుగు సినిమా రంగంలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండి తెరపై అయినా నిజ జీవితంలో అయినా మెగా బ్రదర్స్ కనిపిస్తే అభిమానులకు పూనకాలే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ఒక అద్భుతమైన భావోద్వేగభరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. 30 ఏళ్ల క్రితం నాటి ఒక మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ అన్నదమ్ముల బంధానికి ప్రతీకగా నిలిచిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక భారీ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. చిరంజీవి కెరియర్ లో ఇది 158వ సినిమా కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ వేడుకలో ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. సరిగ్గా ఇదే సన్నివేశం చిరంజీవిని 30 ఏళ్ల క్రితం నాటి రోజుల్లోకి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు కళ్యాణ్ బాబుకి నాకు మధ్యలో క్లాప్ బోర్డు కనిపిస్తుంటే 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్ లో జరిగిన సందర్భం గుర్తొస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో టైం తీసుకుని నా 158వ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని క్లాప్ కొట్టి అందరినీ ఆనందపరిచినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ కళ్యాణ్ అని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి గుర్తు చేసుకున్న ఆ రివర్స్ సీన్ మరేదో కాదు, పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ముహూర్తపు వేడుక. ఆనాడు తమ్ముడు పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకు అన్నయ్య చిరంజీవి క్లాప్ కొట్టి ఆశీర్వదించారు. కాలచక్రం తిరిగింది. 3 దశాబ్దాల తర్వాత నేడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి అన్నయ్య 158వ సినిమాకు క్లాప్ కొట్టారు. నాటి రోజుల్లో అన్నయ్య క్లాప్ కొడితే నేడు తమ్ముడు క్లాప్ కొట్టడం, అది కూడా ప్రజానాయకుడిగా వచ్చి క్లాప్ కొట్టడం నిజంగా ఒక అరుదైన అద్భుతమైన దృశ్యమని మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.